రామాయణం 20వ భాగం. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అప్పుడు రాముడు పర్ణశాల అంతా చూశాడు, కానీ సీతమ్మ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు ఆయన చుట్టుపక్కల అంతా వెతికాడు. దగ్గరలో ఉన్న పర్వతాలకి వెళ్ళాడు, నదుల దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడే ఉన్న జింకల దగ్గరికి వెళ్ళాడు. పెద్ద పులుల్ని, చెట్లని అడిగాడు. అలా ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఓ ఏనుగా, నీ తొండంలా ఉంటుంది సీత జడ కూడా అలానే ఉంటుంది, నీకు తెలిసి ఉంటుంది, సీత ఎక్కడుందో నాకు చెప్పవా అన్నాడు. దగ్గర ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళి, సీత ఎక్కడుందో మీకు తెలిసి ఉంటుంది, నాకు నిజం చెప్పరా అన్నాడు. అక్కడే ఉన్న జింకల దగ్గరికి వెళ్ళి, సీత మీతో ఆడుకునేది కదా, సీతకి ప్రమాదం జరిగినప్పుడు మీకు తెలిసి ఉంటుంది, నాకు సీత ఎక్కడుందో చెబుతారా అన్నాడు. అలాగే అక్కడ కూర్చొని ఏడుస్తూ, అయ్యో, రాక్షసులు వచ్చి సీత యొక్క పీక నులిమేసి ఆమె రక్తాన్ని తాగి మాంసాన్ని భక్షిస్తుంటే హా రామా, హా రామా అని అరచి ఉంటుంది. ఎంత అస్త్రశస్త్ర సంపద తెలిసి మాత్రం నేను ఏమి చేయగలిగాను, సీతని కాపాడుకోలేకపోయాను అని ఏడుస్తున్నాడు. రాముడి బాధని చూసి లక్ష్మణుడు, అన్నయ్య, బెంగ పెట్టుకోకు, వదిన గోదావరి తీరానికి వెళ్ళి నీళ్లు తేవడానికి వెళ్ళి ఉంటుంది, అందుకని నేను గోదావరి తీరానికి వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి లక్ష్మణుడు గోదావరి తీరానికి వెళ్ళాడు. తిరిగొచ్చిన లక్ష్మణుడు, సీతమ్మ ఎక్కడా కనబడలేదు అన్నాడు. అప్పుడు రాముడు పరుగెత్తుకుంటూ గోదావరి నది దగ్గరికి వెళ్ళి, గోదావరి, నిజము చెప్పు, ఎక్కడుంది సీత? నీకు తెలిసే ఉంటుంది, నువ్వు ఈ ప్రాంతం అంతా ప్రవహిస్తున్నావు కనుక నాకు సీత ఎక్కడుందో చెప్పు అన్నాడు. భూతాని రాక్షసేంద్రేణ వద అర్హేణ కృతాం అపి నతం శశంశమా రామాయ తదా గోదావరి నది. అక్కడున్న పంచభూతాలు జరిగినది చూశాయి, కానీ చెబుదాము అంటే రావణుడు గుర్తుకు వచ్చి భయపడ్డాయి. అప్పుడా పంచభూతాలు గోదావరి సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన సంగతి చెప్పేయి, రాముడి బాధ చూడలేకపోతున్నాం అన్నాయి. కానీ రావణుడి దుష్ట చేష్టతములు, భయంకరమైన స్వరూపము, వాడి పనులు జ్ఞాపకం వచ్చి గోదావరి నోరు విప్పలేదు, నిజం చెప్పలేదు. అక్కడున్న మృగాలు జరిగిన దాన్ని చెబుదాము అనుకున్నాయి, కానీ అవి మాట్లాడలేవు. కనుక ఆకాశం వైపు చూస్తూ సీతమ్మని రావణుడు ఎత్తుకపోయిన దక్షిణ దిక్కు వైపు పరుగులు తీశాయి. మృగాలన్నీ దక్షిణ దిక్కుకి పరుగులు తీయడాన్ని చూసిన లక్ష్మణుడు, అన్నయ్య, ప్రమాదం వచ్చి జంతువులన్నీ అటు పరిగెత్తడం లేదు, అవి కొంత దూరం పరిగెడుతున్నాయి, ఆగుతున్నాయి, వెనక్కి తిరుగుతున్నాయి, మాకు చెప్పడం రాదు, నీకు అర్థం అవ్వడం లేదా, మా వెంట రా అని పిలుస్తున్నట్టుగా మన వంక చూసి ఏడుస్తున్నాయి, మళ్ళీ పరిగెత్తుతున్నాయి, ఆకాశం వంక చూస్తున్నాయి. బహుశా సీతమ్మని ఎవరో అపహరించి ఇటువైపు తీసుకెళ్లారేమో అన్నయ్య, మనకి ఆనవాలు దొరుకుతుంది, ఈ మృగాల వెనకాల వెళదాం అన్నాడు లక్ష్మణుడు. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు ఆ మృగాల వెనక పరుగులు తీశారు. అక్కడ వాళ్ళకి సీతమ్మ తలలో పెట్టుకున్న పూలదండ కింద పడిపోయి కనిపించింది. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు ఆ మృగాల వెనక పరుగులు తీశారు. అక్కడ వాళ్ళకి సీతమ్మ తలలో పెట్టుకున్న పూలదండ కింద పడిపోయి కనిపించింది. అప్పుడు రాముడు, మారీచుడు వచ్చినప్పుడు
నేనే సీతమ్మ తలలో ఈ పూలదండ పెట్టాను. ఎవడో దుర్మార్గుడు సీతని భక్షించి ఉంటాడు. చూశావా, ఇక్కడ భూషణములు కింద పడిపోయి ఉన్నాయి. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు ఆ మృగాల వెనక పరుగులు తీశారు. అక్కడ వాళ్ళకి సీతమ్మ తలలో పెట్టుకున్న పూలదండ కింద పడిపోయి కనబడింది. అప్పుడు రాముడు, మారీచుడు వచ్చే ముందు నేనే సీత తలలో ఈ పూలదండ పెట్టాను. ఎవడో దుర్మార్గుడు సీతని భక్షించి ఉంటాడు. చూశావా, ఇక్కడ భూషణములు కింద పడిపోయి ఉన్నాయి. రక్తబిందువులు కనబడుతున్నాయి. అంటే ఎవరో సీతను తినేశారు. ఇక్కడ ఒక పెద్ద రథం విరిగిపోయి కనబడుతుంది. ఎవరిదో గొప్ప ధనస్సు విరిగి కింద పడిపోయి ఉంది. ఎవరో ఒక సారథి కూడా కింద పడిపోయి ఉన్నాడు. పిశాచ ముఖాలతో ఉన్న గాడిదలు కింద పడిపోయి ఉన్నాయి. ఎవరో ఇద్దరు రాక్షసులు సీత కోసం యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో గెలిచినవాడు సీతను తీసుకెళ్లి తినేశాడు. సీత ఏ ధర్మాన్ని పాటించిందో ఆ ధర్మం సీతని కాపాడలేదు. ఎవడు పరాక్రమము ఉన్న మృదువుగా ప్రవర్తిస్తాడో వాడిని లోకం చేతగానివాడు అంటుంది లక్ష్మణ. ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపం ఏమిటో. ఈ పర్వతం ముందు నిలబడి సీత ఎక్కడుంది అని అడిగితే నాతో వెటకారమాడి నేను మాట్లాడిన మాటనే మళ్ళీ ప్రతిధ్వనిగా పైకి పంపింది. ఇప్పుడే ఈ పర్వతాన్ని నాశనం చేసేస్తాను. నాకున్న అస్త్రశస్త్రములన్నింటినీ ఉపయోగించి సూర్యచంద్రులని గతి లేకుండా చేస్తాను. ఆకాశాన్ని బాణాలతో కప్పేస్తాను. దేవతలు ఎవరు తిరగడానికి వీలు లేకుండా చేసేస్తాను. నదులలో సముద్రాలలో ఉన్న నీటిని ఇంకింప చేస్తాను. భూమి మీద అగ్నిహోత్రాన్ని పుట్టిస్తాను. నా బాణాలతో భూమిని బద్దలు కొడతాను. రాక్షసులు అనేవారు ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా లేకుండా చేస్తాను. నా క్రోధం అంటే ఎలా ఉంటుందో ఈ దేవతలకు చూపిస్తాను. 3 లోకాలని లయం చేసేస్తాను. సీత ఎక్కడున్నా బతికున్నా మరణించిన దేవతలు తీసుకువచ్చి నా పాదాలకి నమస్కరించి ప్రార్థన చేస్తే వదిలేస్తాను. లేకపోతే ఇవాళతో ఈ బ్రహ్మాండాలని నాశనం చేసేస్తాను. వృద్ధాప్యం రాకుండా, మృత్యువు రాకుండా ఎవడు ఎలా నిరోధించుకోలేడో అలా క్రోధమూర్తి అయిన నా ముందు నిలబడడానికి దేవతలకి కూడా ధైర్యం చాలదు. పడగొట్టేస్తున్నాను లక్ష్మణ అని కోదండాన్ని తీసి చేతిలో పట్టుకున్నాడు. అప్పుడు లక్ష్మణుడు పరుగున వచ్చి అంజలి ఘటించి, అన్నయ్య, నువ్వు సర్వభూత హితేరతుడవు సర్వభూత రతుడివి అన్న పేరు తెచ్చుకున్నవాడివి. అటువంటి వాడివి నువ్వు క్రోధమునకు వశమైపోయి 3 లోకాలని కాల్చేస్తే ఇంకా లోకములో శాంతి అన్న మాటకి అర్థం ఎక్కడుంది అన్నయ్య? ఎవడో ఒక దుర్మార్గుడు తప్పు చేశాడని వాడిని నిగ్రహించడం మానేసి లోకాలన్నింటినీ బాధ పెడతావా అన్నయ్య? నీ క్రోధాన్ని కొంచెం వెనక్కి తగ్గించు. రాజు ప్రశాంతమూర్తుడై తగినంత శిక్ష వేయాలి. అంతేకాని ఎవడో ఏదో తప్పు చేశాడని లోకాన్ని ఇలా పీడిస్తావా అన్నయ్య? ఇక్కడ ఇద్దరు యుద్ధం చెయ్యలేదు. ఎవడో ఒకడే రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు ఇక్కడ తన రథాన్ని పడగొట్టుకొని సీతమ్మని ఆకాశ మార్గంలో తీసుకువెళ్ళాడు. అందుకే మృగాలు ఆకాశం వంక చూస్తూ పరిగెడుతున్నాయి అన్నయ్య. నీకు అంజలి ఘటించి నీ పాదములకు నమస్కరించి అడుగుతున్నాను, నువ్వు శాంతించు. రాముడే ఆగ్రహాన్ని పొందితే ఇక లోకాలు నిలబడలేవు. నువ్వు ఋషులని గౌరవిస్తావో
ఆ ఋషుల యొక్క అనుగ్రహంతో వారి మాట సాయంతో నీ పక్కన నేనుండగా సీతమ్మని అన్వేషించి ఎక్కడ ఉన్నా పట్టుకుందాం. అంత అంత సా అంత సారుదర్శనంతో సాధు దర్శనంతో నువ్వు అన్వేషించిన నాడు కూడా సీతమ్మ నీకు లభించకపోతే ఆనాడు నువ్వు కోదండం పట్టుకొని లోకాలన్నింటినీ లయం చేసేయి. కానీ ఈలోగా నీకు ఉపకారం తప్పక జరిగి తీరుతుంది. నీకు ఋషులు, పంచభూతాలు, దేవతలు సహకరిస్తారు. ఇంత ధర్మమూర్తివైన నీకు సహకరించని భూతము ఈ బ్రహ్మాండములలో ఉండదు. నువ్వు సీతమ్మని పొందుతావు. ఇది తథ్యం, సత్యం, సత్యం, సత్యం. నేను నీ పక్క ఉండగా నువ్వు కాకు ఇంకో క్రోధమూర్తివి కాకు. నువ్వు శాంతిని పొందు అన్నాడు. లక్ష్మణమూర్తి మాటల చేత శాంతిని పొందినవాడై రాముడు తునీరనం నుండి బాణాన్ని తీయకుండా ఆగిపోయాడు. శాంతించిన రాముడితో లక్ష్మణుడు, అన్నయ్య చూశావా లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో? కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడిన వారు ఎందరో ఉన్నారు. నహుముని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకం ఉందా? ఎన్నో కష్టాలు పడి ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు. అది ఏమిటంటే, యయాతి, నీ రాజ్యంలో అసత్యం చెప్పనివాడు ఎవరు అని అడిగాడు. తాను ఎన్నడూ అసత్యం చెప్పలేదు కనుక ఆ యయాతి ఎంతో వినయంగా, నేను ఎన్నడూ అసత్యం చెప్పలేదు అన్నాడు. నీ వైపుకు చూపించి ఒక విషయాన్ని నీ అంతట నువ్వే పొగుడుకున్నావు కనుక నువ్వు మహాపాపాత్ముడివి, అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశం కుదరదు అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందకి తోసేశాడు. జీవితకాలం కష్టపడిన యయాతి ఒక్క మాటకి అది కూడా దేవేంద్రుడు అడిగితేనే చెప్పిన జవాబుకి స్వర్గం నుండి పతనమై భూమి మీద పడిపోయాడు. అలాగే మన గురువైన వశిష్ఠుడికి 9 కుమారులు జన్మించారు. వాళ్ళలో ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు. అందరూ తండ్రి మాట వినినవారే. అటువంటి 9 కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజు శాపానికి గురై శరీరాలని వదిలేశారు. అంత కష్టమొచ్చినా మన గురువుగారు బెంగ పెట్టుకోలేదు. మనం రోజు చూసే భూమికి ఎంతో ఓర్పు ఉంది. ఎంతోమందిని భరిస్తుంది. ఈ భూమి ఎప్పటి నుంచో ఉంది. ఇటువంటి భూమి కూడా ఒక్కొక్కనాడు పాపభారాన్ని మోయలేక కదులుతుంది. అంత గొప్ప భూమికి కూడా కష్టమొచ్చి కదులుతుంది. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరూ మహాబలం కలిగిన వారు. వాళ్ళిద్దరూ చేత ఈ లోకాలన్నీ ప్రకాశిస్తున్నాయి. అటువంటి సూర్యచంద్రులని పాపగ్రహాలైన రాహు కేతువులు గ్రహణ సమయంలో గ్రసిస్తున్నారు, మళ్ళీ విడిచిపెడుతున్నారు. అటువంటి సూర్యచంద్రులని పాపగ్రహాలైన రాహుకేతువులు గ్రహణ సమయంలో గ్రసిస్తున్నారు, మళ్ళీ విడిచిపెడుతున్నారు. మనిషికి జీవితంలో కష్టాలు వచ్చిన నాడు
ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడినవాడు కదా, నిలబడిన నాడు కదా, అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్ననాడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యం ప్రకాశించేది. అందుకని అన్నయ్య, దయచేసి నీ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు జ్ఞానివి అన్నయ్య, నీకు సమస్తం తెలుసు. కానీ నిప్పుని బూడిది కప్పేసినట్లు నీలో ఉన్న జ్ఞానాన్ని శోకం కప్పింది. అందువలన నువ్వు కోపానికి వశుడువయ్యావు. నీకు చెప్పగలిగిన వాడిని అని నేను నీకు చెప్పడం లేదు. నేను కేవలం నీ మీద కప్పబడ్డ శోకం అనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను అంతే అన్నాడు. పూర్వజో అపి ఉక్తమాత్రః తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహి మహాసారం ప్రతిజగ్రాహ రాఘవః. అవతలివారు చెప్పిన దానిలో సారమును గ్రహించి తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగిన రాముడు లక్ష్మణుడు చెప్పిన మాటలని విని తన కోపాన్ని విడిచిపెట్టి, తమ్ముడా, నువ్వు చెప్పిన మాట యథార్థం రా, కానీ అనుగమించి నన్ను అనుసరించి వచ్చిన సీత కనబడకపోతే నేను బతకలేను. ఈ పర్వత గుహలలో ఎన్నో గుహలు పొదలు ఉన్నాయి. సీత వాటిలో ఎక్కడన్నా ఉందేమో వెతుకుదాము రా అని రామలక్ష్మణులు ముందుకి బయలుదేరారు. అలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒంటి నిండా రక్తంతో తడిసిపోయి, ముక్కుతో రెక్కలు తెగిపోయి ఒక పక్కకి కూర్చొని ఉన్న జటాయువు కనబడింది. అప్పుడు రాముడు రాక్షస రూపంలో ఉన్నవాడు ఈ పక్షి రూపాన్ని పొందాడు. నేను లక్ష్మణుడు వెళ్ళగానే సీతని ఈ పక్షి తినేసింది. దీనిని నేను నమ్మను. ఇప్పుడు ఇది నాకు ప్రమాదం తెచ్చింది. అందుకని ఇప్పుడు నేను ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తాను అని మనసులో అనుకొని కోదండంలోని బాణాన్ని సంధించి జటాయువు వైపు పరుగులు తీశారు. అప్పుడు జటాయువు, రామా, నువ్వు ఏ వసిధిని గూర్చి ఈ అరణ్యంలో వెతుకుతున్నావో అటువంటి వసధి స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా. నువ్వు లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. సీతమ్మని అపహరిస్తుంటే రావణుడితో యుద్ధము చేశానయ్యా. నా శక్తి మేర అడ్డుపడ్డాను. రావణుడి రథాన్ని, సారథిని, ధ్వజాన్ని పడగొట్టాను. కానీ వాడిని నిగ్రహించలేకపోయాను. ఆకాశ మార్గంలో సీతను ఎత్తుకుపోతూ ధూళిని, మేఘాలని సృష్టి చేశాడు. ఖడ్గంతో నా రెక్కలని కోసేశాడు. నా పాదములు నరికేశాడు. అందుకని నేను ఏమి చెయ్యలేకపోయాను రామా. నేను చచ్చిపోయానయ్యా, ఇంకొకసారి నన్ను చంపకు అన్నాడు. జటాయువు మాటలు విన్న రాముడు ఆ కోదండంతో పరుగెత్తుకుంటూ వెళ్ళి జటాయువుని గట్టిగా కౌగిలించుకొని ఏడిచాడు. ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండం చేతి నుండి విడిపోయి కింద పడిపోయింది. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడిచాడు. రాజ్యం భ్రష్టం వనేవానః సీతా నష్ట మృతే ద్విజః ఈదృశీ ఇయం మమ లక్ష్మి నిర్దహేత్ అపి పావకం. అప్పుడు రాముడు, నాకు రాజ్యం పోయింది, అరణ్యానికి వచ్చాను, సీతని పోగొట్టుకున్నాను, నమ్మిన స్నేహితుడైన జటాయువు మరణిస్తున్నాడు. ఇవాళ నేను పొందుతున్న శోకానికి అగ్నిని తీసుకొని వచ్చి
అక్కడ పెడితే నా ఆ అగ్ని నా శోకం కాల్చేస్తుంది. అంత శోకంలో నేను ఉన్నాను లక్ష్మణ అన్నాడు. అలాగే జటాయువు నా కోసం నువ్వు ఇంత కష్టపడ్డావు. ఒక్కసారి చెప్పు, ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు? అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి? సీతని ఎటువైపుకి తీసుకొని వెళ్ళాడు? ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు? అతని స్వరూపం ఏమిటి నాకు చెప్పు అన్నాడు. అప్పుడు ఆ జటాయువు ఆ రావణుడు సీతమ్మని అపహరించి మేఘములను ధూళిని సృష్టించి సీతమ్మని తన వడిలో కూర్చోబెట్టుకుని ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకి తీసుకువెళ్ళిపోయాడు. ఇంతకన్నా చెప్పాలని ఉంది, కానీ నా రెక్కలు తెగిపోవడం వలన నా కళ్ళు కనపడడం మానేశాయి. నా నోటి వెంట మాట రావడం లేదు. నువ్వు మాట్లాడుతున్నది వినపడడం లేదు. నాలో ఉన్న భావాలని చెప్పలేకపోతున్నానో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటినీ మించి ఈ అరణ్యం అంతా నాకు బంగారంగా కనబడుతుంది. వింద అనే ముహూర్తంలో రావణుడు దొంగలించాడు కనుక నీ వస్తువు నీకు దొరుకుతుంది. ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు. నువ్వు సీతమ్మని పొందుతావు. మీ ఇద్దరికి పట్టాభిషేకం అవుతుంది. నువ్వు చాలా కాలం రాజ్యపాలన చేస్తావయ్యా అని చెబుతుండగా ఆయన నోటి నుండి రక్తంతో కూడిన మాంసముద్దని కక్కి తన చిట్ట చివర ప్రాణాలని కూడా లాగి ఆ రావణాసురుడి తండ్రి విశ్రవసు బ్రహ్మ ఆయన తమ్ముడు కుబేరుడు అని చెప్పి శిరస్సు పక్కకి పడిపోగా ఆ జటాయువు మరణించింది. అప్పుడు రాముడు, చూశావా లక్ష్మణ, రావణుడు సీతని బలవంతంగా అపహరించకపోతుంటే తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే ధర్మాన్ని పాటించేవారు, శూరులైన వారు, శరణాగతి చేసిన వారిని రక్షించేవారు మనుష్యులలోనే కాదు జంతువులలో కూడా ఉన్నారు. సీతని అపహరించారు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఃఖం కన్నా ఒక పక్షి నాకు ఉపకారం చేయడం కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకుని నేను ఇవాళ ఎక్కువ దుఃఖం పొందుతున్నాను. నాయన లక్ష్మణ, దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించదగ్గవాడో ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవించదగ్గవాడు. ఆనాడు నేను తండ్రి గారికి ఎలా అంచేష్ట సంస్కారం చేశానో జటాయువుకి ఇవాళ అలా చేయాలని అనుకుంటున్నాను. అందుకని లక్ష్మణ, అక్కడ ఏనుగులు చెట్లని ఉరుసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ చెట్ల యొక్క ఎండు కర్రలు కింద పడతాయి. నువ్వు వెళ్ళి ఆ కర్రలని పట్టుకురా. మనం ఆ జటాయువు శరీరాన్ని చితి మీద పెడదాం. ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చాక రోహి మాంసాన్ని పిండంగా పెడదాం అన్నాడు. రోహి అనేది ఒక మృగం పేరు. జటాయువు మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతో పిండం పెట్టారు. ఆ జటాయుకి పిండాలు పెట్టాక గోదావరి నదికి వెళ్ళి ఉదక క్రియలు చేసి నా చేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువా, నేను నీకు అనుజ్ఞయిస్తున్నాను. నీకు ఇష్టం వచ్చిన ఉత్తమ లోకాలకి వెళ్ళు అని రాముడు అన్నాడు. తర్వాత నదిలో జలతర్పణ చేశారు. జటాయువు ఉత్తమ లోకాలని పొందాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు. రామలక్ష్మణులు అక్కడ నుండి బయలుదేరి క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు.
అతి భయంకరంగా ఉండే ఆ క్రౌంచారణ్యాన్ని రామలక్ష్మణులు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక చీకటి గుహ కనబడింది. ఆ చీకటి గుహ దగ్గర అలికిడి, చప్పుడు వినబడ్డాయి. అంతలోనే ఎక్కడి నుంచో ఒక భయంకరమైన రాక్షస స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె పేరు అయోముఖి. కడుపు కిందికి జారిపోయి వికృతమైన రూపంతో ఉన్న ఆ అయోముఖి లక్ష్మణుడి మీద వ్యామోహం పుట్టింది. అప్పుడు ఆమె పరుగు పరుగున వచ్చి లక్ష్మణుడిని పట్టుకొని, నువ్వు చాలా బాగున్నావు, మంచి యవ్వనంలో ఉన్నావు, మనిద్దరము ఈ పర్వతాల మీద తిరుగుతూ క్రీడిద్దాం అని పలికింది. లక్ష్మణుడు వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆవిడ ముక్కుని, చెవుల్ని, స్తనాలని నరికేశాడు. అప్పుడా అయోముఖి ఏడుస్తూ కారుతుండగా అప్పుడు అయోముఖి నెత్తురు కారుతుండగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఆ గుహలోకి పారిపోయింది. తర్వాత వారు అక్కడ నుండి కొంత దూరం ప్రయాణించాక లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు, అన్నయ్య, చాలా దుర్నిమి చాలా దుర్నిమింతలు కనబడుతున్నాయి. ఏదో తీవ్రమైన భయం వస్తుంది. ఇక్కడ పంజాలకు అనే పంజాలకం అనే పక్షి కూస్తుంది. ఈ పక్షి కూత ఎవరికి వినబడుతుందో వారికి జయం కలుగుతుంది, కానీ పరమ దారుణమైన యుద్ధం జరుగుతుంది అని చెబుతుండగా ఒక పెద్ద శబ్దం వినపడింది. ఈ శబ్దం ఏమిటి అని రామలక్ష్మణులు చూసేసరికి సృష్టిలో కని విని ఎరుగనటువంటి రూపం వాళ్ళకి కనబడింది. దానికి తలకాయ, పాదములు లేవు. కేవలము గుండెల దగ్గర నుండి నడుము కింద భాగం వరకు మాత్రమే దాని శరీరం ఉంది. అందులోనే ఒక పెద్ద నోరు, కన్ను ఉన్నాయి. ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువులని కూడా చూస్తుంది. దానికి యోజనం పొడవు చేతులు ఉన్నాయి. అది నడవలేదు కనుక ఆ చేతులతో అడవిలో తడిమి దొరికిన దాన్ని తిని బతుకుతుంది. ఆ వింత స్వరూపాన్ని చూసి అసలు ఇదేమిటిరా ఇలా ఉంది అని వారు అనుకుంటున్నారు. ఇంతలోనే అది తన 2 చేతులతో రామలక్ష్మణులను పట్టేసుకుంది. అప్పుడది, నేను రాక్షసుడని, నన్ను కందుడు అని అంటారు. అరణ్యానికి వచ్చి ఇటువైపునకు ఎందుకు వచ్చారు? ఇప్పుడు నేను మీ ఇద్దరిని తినేస్తాను అని అంటూ వాళ్ళని దగ్గరగా తీసుకునే ప్రయత్నంలో ఉండగా లక్ష్మణుడు రాముడితో, మనం వీడిని ఉపేక్షిస్తే వీడు మనిద్దరిని మింగేస్తాడు, అందుకని వీడి చేతులని ఖండించేద్దాం అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఎడమ బాహువుని, రాముడు కుడి బాహువుని నరికేశారు. అప్పుడు ఆ కందుడు, మీరు ఇద్దరు ఎవరు అని అడిగాడు. ఈయనని రాముడు అంటారు, దశరథుడి కుమారుడు. తండ్రి మాటకి కట్టుబడి 14 సంవత్సరములు అరణ్యానికి వచ్చాడు. ఈయన భార్య అయిన సీతమ్మని ఎవరో అపహరించారు. సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాము. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇలా పడావేంటి? నీలాంటి రాక్షసుడని మేము ఎప్పుడూ చూడలేదు అని లక్ష్మణుడు అన్నాడు. అప్పుడు ఆ కబంధుడు, నేను మీకు ఒక కథ చెబుతాను, కానీ మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. అది ఏమిటంటే, ఒక పెద్ద గొయ్యి తీసి, లేకపోతే ఒక చితి చేర్చి దాని మీద నన్ను పడుకోబెట్టి కాల్చేయండి అన్నాడు. సరే, నువ్వు కోరినట్లే నిన్ను కాల్చేస్తాములే, కానీ సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. నువ్వు రాక్షసుడివి కదా, నీకేమన్నా తెలుసా అని రామలక్ష్మణులు అడిగారు. అప్పుడు ఆ కబంధుడు, మీకు ఆ విషయాన్ని ఈ శరీరంతో చెప్పలేను. నన్ను కాల్చేస్తే నాకు నా పూర్వరూపం శరీరం వచ్చేస్తుంది. అప్పుడు ఆ శరీరంతో చెబుతాను, ఈ శరీరానికి అన్ని జ్ఞాపకం లేవు, కానీ ఆ శరీరానికి అన్నీ తెలుసు, కనుక నన్ను కాల్చేయండి అన్నాడు.
కాలుస్తాంలే కాని నువ్వు అసలు ఎవరు? ఇలా ఎందుకు ఉన్నావు అని రామలక్ష్మణులు అడిగారు. అప్పుడు కబంధుడు, పూర్వకాలంలో నేను ఎంతో గొప్ప తేజస్సుతో ఉండేవాడిని. నా పేరు ధనువు. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, ఇంద్రుడు ఎలా ఉంటాడో నాకు అటువంటి శరీరం ఉండేది. నా స్వరూపాన్ని చూసి అందరూ పొంగిపోయేవారు. అంత అందమైన శరీరంతో ఉన్న నాకు ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే, నేను కామరూపిణి కనుక ఒక విచిత్రమైన స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది అని. అప్పుడు నేను వెంటనే ఒక వికృత స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళాను. అక్కడ స్థూలాసురుడు అనే మహర్షి దర్భలు ఏరుకుంటూ ఉండగా నేను ఆయన వెనకాలికి వెళ్ళి ఒక పెద్ద కేక వేశాను. అప్పుడు ఆ మహర్షి నా వంక చూసి ఇలా అన్నాడు. అక్కడ స్థూలాసురుడు అనే మహర్షి దర్భలు ఏరుకుంటూ ఉండగా నేను ఆయన వెనకాల వెళ్ళి ఒక పెద్ద కేక వేశాను. అప్పుడు ఆ మహర్షి నా వంక చూసి ఇలా, ఈ రూపంతో తిరగడం నీకు ఎంత సరదాగా ఉందో, నువ్వు ఇలాగే చాలా కాలం ఇక్కడ తిరుగుతూ ఉండు అని వెళ్ళిపోయారు. అప్పుడు నేను నా నిజస్వరూపాన్ని పొంది ఆయన కాళ్ళ మీద పడి, మీరు చెప్పిన మాట ప్రకారం నాకు ఆ భయంకరమైన స్వరూపం తొందరలో వస్తుంది, కానీ నాకు ఆ స్వరూపం ఎలా పోతుంది అని అడిగాను. అప్పుడు ఆ స్థూలాశిర మహర్షి అన్నాడు, నీకు వచ్చిన ఈ వ్రకోపం పోవాలి. కొంతకాలానికి ఇక్కడికి రామలక్ష్మణులు వచ్చి నీ 2 చేతులు నరికేస్తారు. అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పారు. అప్పుడు నేను వెంటనే వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాను. కొంతకాలానికి బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడిగారు. అప్పుడు నేను నాకు దీర్ఘాయువు కావాలి అని అడిగాను. బ్రహ్మగారు తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు దీర్ఘాయురార్థం ఉందన్న అహంకారంతో ఇంద్రుడి మీదకు యుద్ధానికి వెళ్ళాను. అప్పుడు ఇంద్రుడు నూరు అంచులు ఉన్న వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించి ఆ వజ్రాయుధం నా 2 కాళ్ళని చేతిలోకి నొక్కేసింది. అలాగే నా తలని కూడా ఛాతిలోకి నొక్కేసింది. నా 2 చేతులని కూడా లోపలికి నొక్కేసింది. నేను అప్పుడు నడుము నుండి ఛాతి వరకు ఉన్న శరీరంతో కింద పడ్డాను. అప్పుడు నేను ఇంద్రుడితో, నువ్వు నన్ను కొట్టేశావు, బాగానే ఉంది. నా చేతులు పాదములు లోపలికి తోసేశావు. నాకు బ్రహ్మంగారు దీర్ఘ ఆయురార్థం ఉందని వరమిచ్చారు. అప్పుడు నా నోరు లోపలికి వెళ్ళింది కదా, మరి నేను ఏమి తిని బతకను అని ఇంద్రుడిని అడిగాను. అప్పుడు ఇంద్రుడు నా కన్నుని, నోరుని నా ఉదర భాగం మీద ఏర్పాటు చేసి యోజనం పొడవున్న 2 చేతులు ఇచ్చాడు. రామ, అప్పటి నుండి నేను ఇలా పడి ఉన్నాను. ఈ అరణ్యంలో తడుముకుంటూ దొరికినది తింటూ ఉంటాను. ఎప్పటి నుంచో రామలక్ష్మణులు దొరికితే బాగుండు అనుకుంటున్నాను. ఇప్పటికీ మీరు దొరికారు. మీరు నా శరీరాన్ని కాల్చేయండి, నేను మీకు ఉపకారం చేస్తాను అన్నాడు. మనకి ఉన్న ఒకే ఒక్క సుగుణం నుండి అహంకారం అనే భూతం వస్తుంది. ఒకడికి అందం ఉందని, ఒకడికి డబ్బు ఉందని, ఒకడికి అధికారం ఉందని, ఒకడికి చదువు ఉందని, ఒకడికి తెలివి ఉందని అహంకరిస్తుంటారు. మనకు ఉన్నదానిని 10 మందికి ఉపయోగపడే విధంగా బతుకుదామని ఉండదు. ఇదే కబంధుడి జీవితం నుండి మనం నేర్చుకోవలసింది. అప్పుడు వారు కబంధుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేశారు. అప్పుడు ఆ చితి నుండి ఆభరణములు పెట్టుకుని మంచి తేజస్సుతో ఒక దివ్య శరీరంతో
ధనువు పైకి వచ్చి, రామా, ఇప్పుడు నీకు చాలా కష్టమైన కాలం నడుస్తుంది. నీలాగే భార్యను పోగొట్టుకుని బాధపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా ధర్మాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు. నలుగురు వానరములతో కలిసి ఋష్యమూఖ పర్వతం మీద ఉన్నారు. ఆయన అన్నగారైన వాలి రాజ్యం నుండి వెడలగొట్టాడు. వృక్ష రజస్సు అనే వారసుని భార్యకి సూర్యుడి తేజస్సు వలన సుగ్రీవుడు ఔరవ పుత్రుడిగా జన్మించాడు. నువ్వు ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని వానరుడు కదా అని ఎన్నడూ సుగ్రీవుడిని అవమానించద్దు. ఇప్పుడు నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి. సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు. ఆ సుగ్రీవుడిని కలుసుకోవడానికి నువ్వు ఇక్కడ నుండి పశ్చిమ దిక్కుకి వెళ్ళు. అక్కడ అనేకమైన వృక్ష సమూహములు కనబడతాయి. ఆ వృక్షములకు ఉండే పళ్ళు సామాన్యమైనవి కావు. అవి చాలా మధురంగా ఉంటాయి. మీరు ఆ పళ్ళు తిని ముందుకి వెళితే కొన్ని వనాలు వస్తాయి. మీరు ఆ వనాలన్నీ దాటి ముందుకు వెళితే ఆఖరికి పంప అనే పద్మ సరస్సు వస్తుంది. ఆ సరస్సు దగ్గర హంసలు, ప్లవములు, క్రౌంచములు, కురరవములు అనే పక్షులు నేతి ముద్దల్లా ఉంటాయి. మీరు ఆ పక్షుల్ని చంపి వాటి మాంసాన్ని తినండి. అలా చేయడం వలన మీరు సేద తీరుతారు. అలాగే ఆ సరస్సులలో రుచికరమైన చేపలు ఉంటాయి. మీరు వాటిని కూడా తినండి. తర్వాత సుగంధ భరితమైన నిర్మలమై చల్లగా ఉండేటటువంటి ఆ సరస్సులోని నీటిని తాగండి. మీరు సాయంత్రం పూట అక్కడ విహరించండి. అప్పుడు మీకు ఒక విచిత్రమైన విషయం కనబడుతుంది. అక్కడ వాడని పూలదండలు పడి ఉంటాయి. ఆ పూలదండలని ఎవరు వేసుకోరు. ఇక్కడికి ఈ పూలదండలు ఎలా వచ్చాయో తెలుసా రామా? పూర్వం మాతంగ మహర్షి ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయనకి కావలసిన దర్భలు, ఇతర పదార్థములు అరణ్యము నుండి మూటకట్టి తీసుకెళ్లేవారు. వారు అలా తీసుకెళుతున్నప్పుడు వారి ఒంటికి చెమట పట్టి ఆ చెమట బిందువులు భూమి మీద పడ్డాయి. వారు ఎంతగా గురు శుశ్రూష చేసిన వారంటే వాళ్ళ చెమట బిందువులు భూమి మీద పడగానే పూలదండలుగా మారిపోయాయి. ఆ పూలదండలు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు ఆ పూలదండలని చూసి సంతోషించు. ఆ పంపా సరోవరానికి ముందరే ఋష్యమూఖ పర్వతం కనబడుతుంది. ఆ ఋష్యమూఖ పర్వతాన్ని పూర్వకాలంలో బ్రహ్మగారు నిర్మించారు. దానిని ఎక్కడం చాలా కష్టం. చిత్రం ఏమిటంటే ఆ పర్వతాన్ని గున్న ఏనుగులు రక్షిస్తూ ఉంటాయి. ఆ గున్న ఏనుగులు రోజు పంపా సరోవరం దగ్గరికి గుంపులుగా వచ్చి నీళ్లు తాగుతూ దాహం తీరిపోగానే పౌరుషం వచ్చి ఆ ఏనుగులన్నీ నోట్లో నుండి నెత్తురు కారేటట్లు కొట్టుకుంటాయి. అంతగా కొట్టుకున్నాక అవి స్నేహితులు చెయ్యి కలుపుకొని వెళ్ళినట్టు తొండాలు ముడివేసుకొని ఆ ఋష్యమూఖ పర్వతం చుట్టూ తిరుగుతాయి. ఆ ఋష్యమూఖ పర్వత శిఖరం మీద ఎవడన్నా ఒక రాత్రి పడుకుంటే ఆ రాత్రి వారికి కలలో ఏది కనబడుతుందో ఉదయానికల్లా అది జరిగి తీరుతుంది. పాపకర్మ ఉన్నవాడు, దుష్టబుద్ధి ఉన్నవాడు ఆ పర్వతాన్ని ఎక్కలేడు. ఆ పర్వతాల మీద 5 వానరాలు ఉన్నాయి. ఆ పర్వతం మీదకి వెళితే ఒక పెద్ద గుహ ఉంటుంది. దానికి ఒక రాతి పలకతో మూసి ఉంచుతారు. ఆ గుహలోకి ఎవరు ప్రవేశించలేరు. దాని పక్కనే ఒక పెద్ద తోట ఉంటుంది. అందులో అన్ని ఫలాలు లభిస్తాయి. ఆ ఫలాలని తింటూ అక్కడే ఉన్న సరస్సులోని నీళ్లు తాగుతూ సుగ్రీవుడు ఆ గుహలో కూర్చొని ఉంటాడు. ఆ సుగ్రీవుడు అప్పుడప్పుడు గుహ నుండి బయటకి వచ్చి
ఆ పర్వత శిఖరాల మీద ఒక పెద్ద బండరాయి మీద కూర్చుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకో రామా, ఆ సుగ్రీవుడికి సూర్యకిరణాలు ఎంత దూరం వరకు భూమి మీద పడతాయో అంతవరకు ఏ పర్వతాలు ఉన్నాయో, ఎన్ని గుహలు ఉన్నాయో, ఆ గుహలలో ఎవరు ఉంటారో, ఎవరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పాలిస్తారో, వారి వంశం ఏమిటో అన్నీ తెలుసు. అందుకని అటువంటి సుగ్రీవుడితో స్నేహం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు రామలక్ష్మణులు బయలుదేరి మాతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ మాతంగ మహర్షి యొక్క శిష్యురాలైన శబరి రామలక్ష్మణులను చూసి గబగబా బయటకు వచ్చి వారి పాదాలని గట్టిగా పట్టుకుంది. వారికి ఆర్ఘ్యము, పాద్యము మొదలైనటువంటి అతిథికి ఇవ్వవలసిన సమస్త సంభరాలు చేకూర్చింది. అవన్నీ స్వీకరించాక రాముడు శబరితో, నువ్వు నియమంగా జీవితం గడుపుతున్నావా? నియమంతో కూడిన ఆహారాన్ని తింటున్నావా? తపస్సు చేయగలుగుతున్నావా? నీ గురువుల యొక్క అనుగ్రహాన్ని నిలబెట్టుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడు ఆ శబరి, రామా, ఏనాడు నీ దర్శనం చేశానో ఆనాడే నా తపస్సు సిద్ధించింది. నేను కూడా మా గురువుగారైన మాతంగ మహర్షి శిష్యులతో పాటు తపస్సు చేశాను. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉండగా మా గురువులందరూ దివ్యమైన విమానములు ఎక్కి ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోతూ నాతో ఒక మాట అన్నారు. మహానుభావుడైన రామచంద్రమూర్తి ఈ ఆశ్రమం వైపుకి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాక నువ్వు కూడా మేము ఉన్నటువంటి ప్రదేశానికి వద్దు అని చెప్పి వెళ్ళారు. అందుకని నీ కోసం నేను ఇక్కడే ఉండిపోయాను అని చెప్పింది శబరి. అప్పుడు ఆ రాముడు శబరితో, నీ యొక్క ప్రభావాన్ని నేను చూడాలని అనుకుంటున్నాను శబరి అన్నాడు. అప్పుడు శబరి రాముడిని ఆ ఆశ్రమం లోపలికి తీసుకువెళ్ళి ఒక అగ్నివేదిని చూపించి, రామా, మా గురువుగారు ఈ అగ్నివేది దగ్గరే అగ్నిహోత్రం చేసేవారు, వృద్ధులైన మా గురువులు అని చెప్పింది శబరి. జై శ్రీరామ్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్.